హలో వివర్స్, నేను మీ దేశం ఎదరమేల లంకేష్ని మాట్లాడుతున్నాను. మనకి ఈరోజు వాతావరణ పరిస్థితి, అలాగే రాబోయే రోజుల్లో వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, అలాగే జూన్ 20 తారీఖు వరకు వాతావరణ పరిస్థితి ఏ విధంగా నమోదవుతుంది అన్న దాని గురించి ఈ వీడియోలో వివరంగా చూద్దాం. ముందుగా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తారని, అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ తప్పనిసరి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ని క్లిక్ చేయండి. మనం ప్రతిరోజు వాతావరణంలో ఏ విధంగా మార్పు వచ్చినా, అలాగే ఎక్కడెక్కడ వర్షాలు నమోదవుతున్నా ప్రతిరోజు అనేది మనకి యూట్యూబ్ కమ్యూనిటీలో అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాస్త గమనించగలరు. ప్రస్తుతం చూస్తున్న మనం శాటిలైట్ చిత్రం ప్రకారం బంగాళాఖాతంలో భారీ మేఘాలు, అలాగే అరేబియా సముద్రం నుంచి భారీ మేఘాలు అనేవి విస్తరించి ఉన్నాయి. ఈరోజు మనకి తెలంగాణ, అలాగే రాయలసీమ, మధ్యాంధ్ర జిల్లాలో మనకి సాయంకాలం రాత్రి సమయంలో ఉరుములు మెరుపులతో వర్షాలు అనేవి ప్రస్తుతం నమోదవుతున్నాయి. ఇలాంటి వాతావరణం జూన్ 20 తారీఖు వరకు నమోదయ్యే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి. మనకి ఎక్కడెక్కడ వర్షాలు నమోదవుతున్నాయి, అలాగే రాబోయే రోజుల్లో వాతావరణం ఏ విధంగా నమోదవుతుంది అన్నదాని గురించి ఈ వీడియోలో వివరంగా అందిస్తాను, తప్పక చూడండి. మనకు 5 గంటల సమయంలో మనకి గుంటూరు, విజయవాడ, మంగళగిరి, తెనాలి పరిసర ప్రాంతాల్లో వర్షాలు అనేవి నమోదవుతున్నాయి. అలాగే కడప, పొద్దుటూరు ప్రాంతాల్లో కూడా వర్షాలు అనేవి నమోదవుతున్నాయి. హైదరాబాద్లోని నిజామాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా ఇప్పుడు ప్రజెంట్ వర్షాలు అనేవి నమోదవుతున్నాయి. ఈ వర్షాలు మచిలీపట్నం వరకు కూడా నమోదయ్యాయి. ఎప్పటికప్పుడు వర్షపాత వివరాలను యూట్యూబ్ కమ్యూనిటీలో అందిస్తాను. అలాగే ఎక్కడెక్కడ వర్షాలు నమోదవుతున్నాయి అన్న దాని గురించి కూడా ప్రతిరోజు యూట్యూబ్ కమ్యూనిటీలో, అలాగే వాట్సాప్ గ్రూపుల్లో అందించడం జరుగుతుంది. రానున్న 10 రోజుల వాతావరణం గురించి వివరిస్తే, మనకి జూన్ 20 తారీఖు వరకు వాతావరణ పరిస్థితి ఏ విధంగా నమోదవుతుంది అంటే, మనకి రానున్న రోజుల్లో వర్షాల జోరు అనేది పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎక్కడెక్కడ ఏ జిల్లాలో వర్షాలు నమోదవుతాయి అన్న దాని గురించి ఒకసారి వివరంగా చూద్దాం. మధ్యాంధ్ర జిల్లా నుండి కృష్ణా, గుంటూరు, బాపట్ల, అలాగే ప్రకాశం, అలాగే పల్నాడు, ఏలూరు, విజయవాడ, కోనసీమ, అలాగే తూర్పుగోదావరి జిల్లా, అలాగే ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం వివిధ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు అనేవి సాయంకాలం, రాత్రి లేదా తెల్లవారుజామున సమయంలో నమోదయ్యే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి. ఉత్తరాంధ్ర జిల్లా నుండి విశాఖపట్నం, విజయనగరం, కాకినాడ, అనకాపల్లి, పార్వతీపురం, మన్యం జిల్లా, అల్లూరి సీతారామరాజు జిల్లా, అలాగే తుని, యానం, రంపచోడవరం, సోంపేట, టెక్కలి, పలాస, బొబ్బిలి, పాలకొండ, రాజం, గజపతి నగరం, చింతలవరస, చోడవరం, నర్సీపట్నం, అరకువాలి వివిధ పరిసర ప్రాంతాల్లో చెదురుమదురు వర్షాలు అనేవి రాబోయే రోజుల్లో వాతావరణ పరిస్థితి ఏ విధంగా నమోదవుతుంది. ఈ వర్షాలు అక్కడక్కడ మాత్రమే, కొన్ని చోట్ల మాత్రమే చెదురుమదురుగా ఉత్తరాంధ్ర జిల్లాలో నమోదయ్యే అవకాశాలు అయితే రాబోయే రోజుల్లో కనిపిస్తుంది. రాయలసీమ జిల్లాల వంటి తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, సత్యసాయి, కర్నూలు, నంద్యాల ఈ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు అయితే రాబోయే రోజుల్లో కనిపిస్తుంది. అలాగే తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి, కామారెడ్డి, మెదక్, నిజామాబాద్, జోగులాంబ, గద్వాల్ జిల్లా, మహబూబాబాద్ వివిధ జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు అయితే రాబోయే రోజుల్లో వాతావరణ పరిస్థితులు అనేవి కనిపిస్తున్నాయి. ఈ వర్షాలు అనేవి అరేబియా సముద్రం నుంచి అల్పపీడన ప్రభావం, అలాగే నైరుతి ఋతుపవనాల ప్రభావం వల్ల మనకి రాయలసీమ, అలాగే తెలంగాణ రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు అనేవి రాబోయే రోజుల్లో వాతావరణ పరిస్థితులు అనేవి కనిపిస్తున్నాయి. ప్రస్తుతం రాయలసీమ, అలాగే తెలంగాణ, అలాగే మధ్యాంధ్ర జిల్లాలో వర్షాలు అనేవి నమోదవుతున్నాయి. రేపటి వాతావరణ విషయానికి వస్తే, ఈరోజు కూడా రేపటిలాగా వాతావరణంలో మార్పు అనేది ఉంటుంది. అలాగే రేపు కూడా వర్షాలు అనేవి నమోదవుతాయి. ఎక్కడెక్కడ వర్షాలు నమోదవుతాయో ఒకసారి వివరంగా చూద్దాం. కృష్ణా, గుంటూరు, బాపట్ల, అలాగే ప్రకాశం, ఏలూరు, విజయవాడ, అలాగే కోనసీమ, తూర్పుగోదావరి, అలాగే పశ్చిమ గోదావరి జిల్లా, అలాగే హైదరాబాద్, రాయలసీమ జిల్లాలో కూడా వర్షాలు అనేవి నమోదవుతాయి. అలాగే ఉత్తరాంధ్ర జిల్లాలో చెదురుమదురుగా వర్షాలు అనేవి నమోదవుతాయి. ఈ వర్షాలు అనేవి సాయంకాలం సమయంలో నమోదయ్యే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తుంది. ఈరోజు రేపటి కంటే వర్షాలు అనేవి జూన్ 13వ తారీఖున ఎక్కువగా నమోదయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ వర్షాలు కూడా మధ్యాంధ్ర, అలాగే తెలంగాణ, రాయలసీమ జిల్లాల్లో వర్షాలు అనేవి నమోదవుతాయి. ఈ వర్షాలు కృష్ణా, గుంటూరు, బాపట్ల, అలాగే విజయవాడ, ఏలూరు, అలాగే తూర్పుగోదావరి, విశాఖపట్నం, కాకినాడ వివిధ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశాలు అయితే జూన్ 13వ తారీఖున వాతావరణ పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అలాగే జూన్ 13 కంటే జూన్ 14వ తారీఖు వర్షాలు ఎక్కువగా నమోదయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ వర్షాలు అనేవి కృష్ణా, గుంటూరు, బాపట్ల, అలాగే కోనసీమ, తూర్పుగోదావరి, కాకినాడ, విశాఖపట్నం, విజయనగరం, భద్రాద్రి కొత్తగూడెం, అలాగే రాజంపేట వివిధ పరిసర ప్రాంతాల్లో కూడా జూన్ 14వ తారీఖున ఎక్కువగా వర్షాలు నమోదయ్యే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తుంది. మనకి రాయలసీమ జిల్లాలో జోరు వర్షాలు అనేవి ప్రస్తుతం నమోదవుతున్నాయి. ఆ విధంగానే ఈ జోరు వర్షాలు అనేవి జూన్ 14వ తారీఖున కాస్త తగ్గుముఖం పట్టే అవకాశాలు అయితే రాయలసీమ జిల్లాలో కనిపిస్తుంది.
అలాగే ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ రాష్ట్రంలో వర్షాల జోరు అనేది జూన్ 14వ తారీఖున ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే 15వ తారీఖున కాస్తంత వర్షాలు అనేవి పుంజుకుంటాయి. అలాగే ఈ వర్షాలు కూడా మధ్యాంధ్ర తెలంగాణ జిల్లాలో వర్షాలు అనేవి నమోదవుతాయి. అలాగే 16వ తారీఖున కూడా వర్షాలు అనేవి నమోదవుతాయి. ఎప్పటికప్పుడు వాతావరణ సమాచారాన్ని ఏ విధంగా నమోదవుతుంది అన్న దాని గురించి యూట్యూబ్ కమ్యూనిటీలో అందిస్తున్నాను. ఎప్పటికప్పుడు వాతావరణంలో మార్పు వచ్చినా మనకి ముందుగా వీడియో అనేది తప్పకుండా అందజేస్తాను. అలాగే రాబోయే రోజుల్లో మనకి వర్షాల జోరు అనేది క్రమక్రమంగా పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ రాష్ట్రానికి ఈ జూన్ చివరి వారంలో మనకి నైరుతి ఋతుపవనాలు అనేవి ఎక్కువగా ప్రవేశిస్తాయి. కాబట్టి మనకి వర్షాల జోరు అనేది ఎక్కువగా నమోదయ్యే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తుంది. మనకి ఎప్పటికప్పుడు వాతావరణ సమాచారాన్ని ఇస్తున్నాను. అలాగే ప్రతిరోజు వీడియో అనేది తప్పకుండా చూడండి. రాబోయే రోజుల్లో వాతావరణం ఇలా అనేది కొనసాగుతుంది. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ తప్పనిసరి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.